తెలంగాణలోని ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎన్నికల కసరత్తు మొదలుపెట్టాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ దానిని లోక్సభ ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా అభ్యర్థులపై ఫోకస్ చేసింది. లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. అభ్యర్థుల జాబితా చూస్తే ఆదిలాబాద్ లో ఈసారి సత్తా చాటాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో బలమైన అభ్యర్థిని బరిలో దించుతుంది. నరేష్ జాదవ్ కి ఇక్కడ ఛాన్స్ దక్కవచ్చు. ఇక పెద్దపల్లిపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ చేస్తుంది. వివేక్ కాంగ్రెస్ లోకి రావడంతో ఆ పార్టీ బలం పెరిగింది. అలాగే ఆ పార్టీ అభ్యర్థిగా వివేక్ కుటుంబ సభ్యులు పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ గడ్డం సోదరుల్లో ఎవరికైనా మంత్రి పదవి దక్కితే మరో కొత్త అభ్యర్థికి ఛాన్స్ దక్కవచ్చు. ఇక గత ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా గెలిచిన నిజామాబాద్ లో మాజీ ఎంపీ మధు యాష్కి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక కరీంనగర్ విషయానికి వస్తే జీవన్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు సోదరుడు లేక మరో బలమైన నేత పోటీలో ఉండొచ్చని ప్రచారం సాగుతుంది. ఈసారి ఆసక్తికర పోరు ఖాయమని భావిస్తున్న మెదక్లో విజయశాంతి, జగ్గారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే జహీరాబాద్ లోను అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ వచ్చింది. మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ కి ఛాన్స్ దక్కవచ్చు. ఇక కీలకమైన వరంగల్ నుంచి ఈసారి అభ్యర్థుల ఎంపికలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. ఓ ముఖ్య నేతతో పాటు అద్దంకి దయాకర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా కొత్త అభ్యర్థి పేరు తెరపైకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మహబూబాబాద్ విషయానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్ లో పోటీ కూడా ఎక్కువగా ఉంది. ఇక్కడి నుంచి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ తో పాటు ఆల్ ఇండియా కాంగ్రెస్ ట్రైబల్ సెల్ జనరల్ సెక్రటరీ బెల్లయ్య నాయక్ పేరు వినిపిస్తుంది. మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు, మధు యాష్కి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి పేరు వినిపిస్తుంది. అలాగే సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్ రామ్మోహన్ తో పాటు అజారుద్దీన్ పేరు ప్రచారంలో ఉంది. ఇక ఎంఐఎం కంచుకోట హైదరాబాద్ లో ఫిరోజ్ ఖాన్ లేక అజారుద్దీన్ ని పోటీ చేయొచ్చనే ఆలోచనలో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కీలకమైన చేవెళ్లలో కాంగ్రెస్ నుంచి ఓ ఎన్ఆర్ఐ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ నుంచి వచ్చిన సునీతారెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్టు ప్రచారం సాగుతుంది. అలాగే మహబూబ్ నగర్ లో చల్లా వంశీచంద్ రెడ్డి పోటీ ఖరారైంది. నాగర్ కర్నూల్లో మల్లు రవి పోటీ చేసే ఛాన్స్ ఉంది. అయితే సంపత్ కుమార్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక నల్గొండలో జానారెడ్డి, పటేల్ రమేష్ రెడ్డిలలో ఒకరు పోటీ చేయొచ్చు. ఇక భువనగిరిలో పటేల్ రమేష్ రెడ్డి, చామల కిరణ్ రెడ్డిలలో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చు. అలాగే కోమటిరెడ్డి లక్ష్మి పేరు కూడా వినిపిస్తోంది. ఇక చివరిగా ఖమ్మం విషయానికి వస్తే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి పేరు వినిపిస్తుంది. ఇదే సమయంలో మల్లు భట్టి విక్రమార్క భార్య సైతం పోటీ చేయొచ్చన్న ప్రచారం మొదలైంది. మొత్తంగా గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తుంది. షెడ్యూల్ నాటికి పరిస్థితులను బట్టి జాబితాలో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి.